ఒకప్పుడు రష్యాలో పార్ట్ అయినటువంటి దేశాల భాగాలన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా ఆ తర్వాత విడిపోయి ఉన్నాయి. అందులో ఫిన్లాండ్ ఒకటి. ఈ మధ్యన నాటోలో భాగస్వామి అయింది. ఇక్కడ యూరోపియన్ యూనియన్, నాటో ఒకదానికొకటి కవలపిల్లల లాంటి. అమెరికాకి పుట్టినటువంటి కవలపిల్లల లాంటి. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే స్థితికి వచ్చింది. ఏంటి అంటే రష్యా నుంచి ఫిన్లాండ్కి ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఫిన్లాండ్ నుంచి రష్యాకి ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున రష్యా నుండి అంటే ఉక్రెయిన్ నుండి శరణార్థులు ఫిన్లాండ్ వైపుకి వెళ్తున్నారు. అంటే రష్యా దెబ్బకి తట్టుకోలేక, అట్లాగే రష్యా నుండి కొంతమంది అంటే రష్యాలోకి కొంతమంది వెళ్ళిపోయారు ఇంతకుముందు, వాళ్ళు అటు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఫిన్లాండ్ ఆ బోర్డర్స్ని క్లోజ్ చేసేసింది. ఎందుకు అంటే శరణార్థుల సంఖ్య పెరిగిపోతుంది. అంతమందిని పోషించే పరిస్థితిలో ఫిన్లాండ్ లేదు. పోనీ ఫిన్లాండ్కి వచ్చిన వాళ్ళని ఇతర నాటో దేశాలు తీసుకుంటాయా అంటే తీసుకోవట్లేదు. యూరప్ దేశాలు తీసుకుంటాయా అంటే తీసుకోవట్లేదు. కానీ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం శరణార్థిగా వచ్చిన వాడిని వదిలిపెట్టకూడదు, మీరు అట్లాగా బోర్డర్ క్లోజ్ చేసేస్తారు అంటూ క్వశ్చన్లు మాత్రం వేస్తుంది యూరోపియన్. అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదని వాళ్ళు ఆ సంక్షోభంలో క్లోజ్ చేస్తే బోర్డర్స్ ఎట్లా క్లోజ్ చేస్తా అంటూ యూరోపియన్ బాడీ తాజాగా నాటోని తీవ్రంగా తప్పుబట్టింది. ద కౌన్సిల్ ఆఫ్ యూరోప్ హ్యాస్ వాయిస్డ్ కన్సర్న్స్ ఓవర్ ఫిన్లాండ్ క్లోజింగ్ ఇట్స్ బోర్డర్ క్రాసింగ్స్ విత్ రష్యా. The council warned that the move could leave extremely vulnerable migrants stranded and in danger amid the war. Crucial rights of asylum seekers and that the new move could breach some principles. ఇది అక్కడ శరణార్థులకి హక్కులు ఉంటాయి, కానీ ఆ దేశంలో బ్రతికేవాడికి హక్కు ఉండదు. ఇది ఒక విచిత్రమైన మనస్తత్వం నాటో యూరోపియన్ దేశాలది.